చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభివందనాలు తెలియజేస్తాం. పిల్లరా, దేవుడు ఆదామును అవ్వను చేసినప్పుడు వాళ్ళకి ఎటువంటి ఆశలు లేవు. అసలు ఆశ అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. దేవుని యొక్క కృపలో ప్రియులరా, కానీ భూమి మీదకి నువ్వు నేను శిశువుగా వచ్చినప్పుడు పుట్టగానే కలిగిన ఆశ ఏమిటి? ఎవరికైనా అదే తల్లులైన వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. అలాగే ఇళ్లలో చూసిన వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటుంది. ఆసుపత్రిలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. పుట్టక ముందే పిల్లలకు ఎటువంటి ఆశ ఉంటుంది చెప్పండి అమ్మా? ఎప్పుడు చూడలేదా చిన్నపిల్లలు? మీరు చూశారు కదా. పుట్టంగానే ఏ ఆశ అండి? తినాలి, తాగాలి, కడుపును నింపుకోవాలి. ఏంటి అప్పుడేగా పుట్టింది? ఇప్పటిదాకా కడుపులోనే ఉన్నావుగా. బయటికి రాగానే ఏం పెడతాడు? ఏడుపు ముఖం పెడతాడు కదా. ఏంటి వాడి ఆశ? ఆ పుట్టిన బిడ్డ యొక్క శిశువు యొక్క ఆశ ఏంటంటే మరి కడుపును నింపుకోవాలి. ఇప్పుడు వస్త్రాలు ఉన్నాయా లేవా అవసరంలా. అది అమ్మ నాన్న లేకపోతే ఎవరు మరి పరాయి వాళ్ళు వచ్చి నాకు పాలు ఇస్తున్నారా చూడడు. వాడికి అవసరం లేదు అవన్నీ. ఆ బిడ్డకి శిశువుకి కావాల్సింది ఏంటంటే కడుపు నింపుకోవడం కావాలి. కాబట్టి పుట్టుకతోనే మనలోకి ఉండేటువంటి ఆశ ఏంటంటే తినాలి, త్రాగాలి, నిద్రపోవాలి. 3 విషయాలు దేవుడు చెప్పాడు. తినుము, త్రాగుము, సుఖించుము. 3 విషయాలు ప్రభువారు కూడా చెప్పారు. అదే జరుగుతూ ఉంటుంది మన లైఫ్లో. ప్రియులరా, అయితే బైబిల్లో కొంతమంది ఆశపడ్డారు కొన్ని విషయాల్లో. అయితే అటువంటి ఆశలు మనకెందుకు కలగదు? వాళ్ళు మనుషులే కదా. మరి వాళ్ళకు వచ్చినటువంటి అలాంటి ఆశలు నాకెందుకు రాలేదు? ఎవరన్నా ఒక క్వశ్చన్ మనం వేస్తూ ఉంటే అప్పుడప్పుడు ఒక డైలాగ్ చెప్తారు. మరి ఇలాంటి ఆలోచన నాకు ఎందుకు రాలేదు అని అడగకూడదు మనం. అలాంటి అడిగేటువంటి ధైర్యం మనకి లేదు. ఎందుకంటే ఒక దారిలో మనం నడిచినప్పుడు ఆ దారిలోనే నలుగురు నడిచినప్పుడు ఒకరి తలకాయకి ఇంకొకరి తలకాయకి ఆ ఆలోచనలు మారిపోతాయి. ఏలిముద్దర్లు ఎలాగైతే ఎన్ని కోట్ల మంది ఉన్నా వాళ్ళ ఏలిముద్దర్లు మ్యాచ్ అవ్వవో అలాగే ఆలోచనలు కూడా మ్యాచ్ అవ్వవు. భార్యాభర్తలను తీసుకోండి, మ్యాచ్ అవుతాయా? వస్తుంది. పెద్దవాళ్ళు చెప్పారని చేసుకోవడం. ఆ తర్వాత కదా ఇళ్లలో కదా యుద్ధాలు జరిగేది. ఏం జరిగింది? అలా ఎందుకు చేశాను? ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అసలు నా బ్రతికి ఇలా అవడానికి కారణం నువ్వే. ఎన్ని చెప్తావు? మీ అమ్మని అడుగుపోయా అంటది, మీ నాన్న అడుగుపో అంటాడు. అయితే ఆ పెళ్ళైన తర్వాత వచ్చే ఆశలు వేరుగా ఉంటున్నాయి. పెళ్ళి కాకముందు పుట్టింట్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆశలు వేరుగా ఉంటున్నాయి. కాలేజీలోకి రాకముందు 10th క్లాస్ వరకు ఉన్న ఆశలు వేరుగా ఉంటాయి. ఇంటర్మీడియట్లోకి వెళ్ళిన తర్వాత ఆశలు మరికొంచెం పెరుగుతాయి. ఆ తర్వాత పై తరగతులకు వెళ్తుంటే అసలు మనం ఎక్కడో దూర ప్రాంతాల్లో చదువుతూ ఉంటే దిక్కు దివాణం లేదు. వాళ్ళ అమ్మా నాన్న చూడొచ్చారా, ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళే లేరు, మాకు ఎవరితో తిరిగినా ప్రాబ్లం లేదు. ఆశలు ఏమైపోతూ ఉన్నాయి? పెరుగుతూ ఉన్నాయి. ఎక్కడ పెరుగుతున్నాయి? లోకంలో పెరుగుతున్నాయి. దేవుళ్ళో పెరగట్లా. దేవుళ్ళో కనుక ఆశలు పెరుగుంటే 2000 సంవత్సరాలుగా సువార్త వినపడతా ఉంటే ఈ పాటికి ప్రపంచం మొత్తం ఏమై ఉండాలి? క్రీస్తుమయమైపోయి ఉండాలి. మన ఇంట్లో వాళ్ళే మాట వినరు. మన ఇంట్లో వాళ్ళకే లేదు ఆశ. మనకే లేదు బైబిల్ చదవాలి, మనకే లేదు ప్రార్థన చేయాలని. ఇప్పుడు ఆ వాళ్ళు పాట పాడారు. నిజంగా ఆ పాట వాళ్ళకి సరిపోద్దేమో అనిపించింది నాకు. అదేంటంటే అంటారా, ప్రభువా ప్రార్థన నేర్పోయా అంటే ప్రార్థన నేర్పోయా అంటే అర్థం ఏంటి? నీకు రాదనేగా. ఏదెప్పుడు అడుగుతాం? టీచర్ని కానీ గురువుగారిని కానీ లేకపోతే తెలిసిన మేనేజర్ని కానీ అడిగేది ఎప్పుడంటే మనకి రానప్పుడు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని అడుగుతాం. కాబట్టి ప్రార్థన వచ్చిన వాళ్ళు ఆ పాట పాడినందువల్ల ఉపయోగం లేదు. రాని వాళ్ళు పాడాలి లేదా నేర్చుకోవాలి, ఏడవాలి. ప్రభువా ఆ పాటలో చెప్తా ఉన్నావు,
ప్రభువా ప్రార్థన నేర్ప. ఇది అడిగింది యాక్చువల్గా శిష్యులు అడిగారు. ఎవరిని? యేసు ప్రభువుని అడిగారు. అయ్యా మాకు ప్రార్థన నేర్పమని అడిగితే ఈ రోజున లూథరన్ చర్చెస్లో, బ్యాప్టిస్ట్ చర్చిలో చెప్పేటువంటి ప్రార్థన అదే. మనం అవి జనరల్గా వాడం. అంటే వాళ్ళు అడిగారు కాబట్టి దేవుడు చెప్పాడు, అంతేగాని ఆయన స్వతహాగా చెప్పలేదు. కొన్ని విషయాలు బైబిల్లో శిష్యులు అడిగిన దానికి ఆన్సర్లు వచ్చాయి, కొన్ని దేవుడే డైరెక్ట్గా చెప్పాడు. పాత నిబంధనలు అయితే రాసి ఇచ్చాడు, ఇక్కడ మాత్రం ఎవరికి రాసివ్వలేదు. నూతన నిబంధనలో ఎవరికి రాసివ్వలేదు. కానీ ఇర్మియా గ్రంథంలో చెప్పినట్టుగా వాళ్ళ హృదయ ఫలకముల మీద అవన్నీ రాయబడ్డాయి. హల్లెలూయా. పుస్తకాలు లేవు. ఎప్పటిదాకా లేదో తెలుసా మీకు? అపోస్తలుడైనటువంటి పౌలుతో పాటుగా లూకా వైద్యుడు అనేవాడు ఉన్నప్పుడు, అప్పటికే ప్రభువారు చనిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోతూ ఉంది, సువార్త లేదు. ఈ టైంలో లూకా షిప్లో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి పౌలుతో పాటుగా ఏం జరిగింది, ఎలా జరిగింది అని అంటే ఆ విషయాలన్నీ చెబితే రాసినవాడు లూకా. చెబితే రాశాడు, చూడలేదు ఆయన. మిగతా ముగ్గురు దేవుడితో తిరిగిన వారు, మత్తయి, మార్కు, యోహాను, ముగ్గురు దేవుడితో తిరిగాను. కానీ లూకాలో ఉన్నటువంటి విషయాలు మీకు మిగతా 3 గ్రంథాల్లో కనపడవు. చూడండి, ఎందుకంటే ఇతను వైద్యుడు, మిగతా వాళ్ళంతా ఆ ముగ్గురు చేపలు పట్టుకునేవాళ్ళు. వాళ్ళకి ఇతని జ్ఞానానికి అతని జ్ఞానానికి దేవుడే మనకు అక్కడ డిఫరెన్స్ చూపించాడు. కాబట్టి లూకా సువార్త చదివితే సంపూర్ణంగా ఉంటుంది. యోహాను సువార్త చదివితే ప్రేమ ఎట్లాంటిదో తెలుస్తుంది. ప్రియులారా, ఒక్కొక్క సువార్తలో ఒక కంటెంట్ తీసుకున్నారు, అలా కంటెంట్తోనే రాశారు. అందుకనే ఆ ఉపమానాలన్నీ 42 ఉపమానాలు చెప్పారు ప్రభువారు. 42 ఉపమానాలు 3-4 సువార్తల్లో కనపడవు, మ్యాచ్ అవ్వలా. ఒక ఆయన కొన్ని చెప్తే ఒక ఆయన కొన్ని చెప్పాడు. అలాగే 7 మాటల్లో ఒక గ్రంథంలో అసలు ఒక మాట కూడా లేదు. ఇదేంటండి? అందరూ ఆయనతోటి తిరిగిన వాళ్ళప్పుడు నీ గురువుగారు 80 మందికి పాఠాలు చెప్పినప్పుడు ఒకే ఆన్సర్ రాయాలి, కానీ డిఫరెంట్ ఆన్సర్లు ఎందుకు వస్తాయి? కాబట్టి దాని గురించి కాంట్రవర్షియల్గా ఉంది. ఏంటంటే ఇది దేవుడే కనుక చెప్పుంటే నలుగురికి మరి సమానంగానే వచ్చేది కదా, మరి ఎందుకని డిఫరెంట్గా వచ్చింది? దేవుడే కనుక రాయించి ఉంటే అంటే అందరికీ ఒకసారి చెప్పాడు కదా, మరి చెప్పినప్పుడు స్కూల్లో పాఠం ఒకటే రకంగా ఉంది కదా, ఆన్సర్ డిఫరెంట్గా ఎందుకు ఉంది అనేది మిగతా వాళ్ళ ప్రశ్నలు. సరే, అవన్నీ మనం పట్టించుకోం. దేవుని యొక్క ప్రేమలో మనం కనుక చూసినట్లయితే దేవుడికి ఈ భూమి మీద ఒక ఆశ ఉందంట. ఎవరికి? యేసు ప్రభు వారికి. అదేంటంటే యేసు ప్రభు వారికి కూడా ఆశలు ఉంటాయా? మనిషిగా పుట్టాడు కాబట్టి మన వలనే అన్ని ఆహారము, ఆకలి, అన్నీ దప్పిక, మరి అలాగే ఆశలు, పడుకోవడం అన్నీ ఉన్నాయి ఆయన. ప్రియులారా, లూకా సువార్త 22వ అధ్యాయము 15వ వచనంలో దేవుని యొక్క ప్రేమలో ఇక్కడ పస్కా అనేది ఒకటి జరగబోతాం. పస్కాను ఎక్కడ సిద్ధపరచాలి? చదవండి. ఏంటంట? మిక్కిలి ఆశ అంట. దేవుడికి ఉన్నటువంటి ఒక ఆశ, కలిసి భోంచేయాలి మీతో. ఈ రోజున నిజంగా అలాగా మనము కలిసి భోంచేద్దాం, బల్లారాధన జరగబోతా ఉంది అని నీ దారిలో ఉన్నటువంటి అక్క, అన్న ఇంకా ఉన్నారో లేదో తెలియదు, వెళ్ళారో లేదో లేదు చర్చికి. నువ్వు 10 గంటల కంటే 9:30కే బయలుదేరావు అనుకున్నావు. ఒక్క లుక్ వేసి అక్క ఉన్నావా, వస్తున్నావా అని అడగొచ్చుగా. ఏముంటుంది? దేవుడు ఆశ ఏంటంట? మీతో కలిసి నేను ఈ పస్కా భుజించాలని ఆశపడుతున్నా, మిక్కిలి ఆశపడతా ఉన్నా. మిక్కిలి అంటే ఎక్కువగా అని అర్థం. మరి అంత చక్కగా దేవుడు మాట్లాడితే మనం బల్లారాధనకి మరి మిక్కిలి ఆశపడి వస్తున్నామా? అంటే దేవుడికి ఉన్నంత ఆశ మనకు లేదా? ఆయన వరకేనా? ఆయన మానవుడిగా పుట్టాడు కానీ దేవుడు కదండి, మేము మానవులం కదండి అని అంటారా? మానవుల చేతే ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించినవాడు. హల్లెలూయా.
మనుషుల్ని ఎన్నుకొని ఏం చేశాడు? ఆశ్చర్య అద్భుత కార్యాలు వాళ్ళ చేత జరిగించాడు. ఆయన పక్కకి వెళ్ళిపోయాడు, సైడ్కి వెళ్ళిపోయాడు. నీకు ఒక కర్ర ఇచ్చాడు, ఆ కర్రతో నువ్వు అద్భుతాలు చేసుకోపోరా అన్నాడు మోషేతో. ప్రియులారా, మరి అపోస్తలుడైన పౌలుకి ఒక చేతి రుమాలు ఇచ్చాడు, అద్భుతాలు చేసుకోపోరా అన్నాడు. పేతురుకి నీడబడితే చాలు, అద్భుతాలు చేసుకోపోరా అన్నాడు. అక్కడ ఎవరన్నా, అక్కడ దేవుడు అనే మాట ఎక్కడ కనపడుతుందా వాటిల్లో? యేసు ప్రభు వారు కర్షీఫ్లో ఉన్నారు, అందుకని స్వస్థత వచ్చింది. నీడలో, పేతురు నీడలో యేసుక్రీస్తు వారు ఉన్నారు, అందుకని స్వస్థత వచ్చింది అంటావా? ఎక్కడ ఏ సేవకుడు చెప్పడం మాట. పేతురునే హైలైట్ చేస్తాం, అపోస్తలుడైన పౌలునే హైలైట్ చేస్తాం, మోషేనే హైలైట్ చేస్తాం. కానీ ఆ పని జరిగించడానికి బ్యాక్గ్రౌండ్ ఒక ఆయన ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రేమలో గొలియాతుని చంపినటువంటి దావీదైనా సరే అతను అలా చేయటానికి బ్యాక్గ్రౌండ్ ఎవరు? దేవుడే. అవన్నీ మీకు పుస్తకాల్లో రాయరు. అలాగే ఒక సంఘం కట్టాలంటే ఆ యొక్క సేవకుడికి బ్యాక్గ్రౌండ్ ఎవరంటే దేవుడే. నువ్వు ఒక పాట పాడాలి అని అనుకున్నావంటే ఆ మనసుని కలగజేసింది బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి దేవుడే. ఏం ఆశంట? మీతో కలిసి పస్కా. ప్రభువారు ఎన్నిసార్లు పస్కా తిన్నారు? ఆయనకి ఇప్పుడు 33.5 సంవత్సరాలు. ఏది ఈ చివరి దశలో ఉన్నప్పుడు 33.5 సంవత్సరాలు. దేవుని ప్రేమించబడారా? మరి ఇప్పుడు ప్రభువారు 33.5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు పస్కాని తీసుకున్నారు? పస్కా తీసుకోవాలంటే ఏమై ఉండాలి? పాత నిబంధన ప్రకారం ఈయన పాత నిబంధన అయినేగా యేసుప్రభు వారు. పస్కా తీసుకోవాలంటే ఏమై ఉండాలి చెప్పండి త్వరగా. ఇంత లేట్ అయితే వాక్యం వెనక్కి వెళ్ళిపోద్దండి. పస్కా తీసుకోవాలంటే పాత నిబంధన వాళ్ళు ఏం చేయాలి? గుడ్, పెద్దమ్మ గారు చక్కగా చెప్పారు, సున్నతి చేసుకోవాలి. మనము పస్కా తీసుకోవాలంటే బాప్తిజం తీసుకోవాలి. ఓకే, అర్థమైంది నీకు. మంచిదండి. కాబట్టి ఈ పస్కా దేనికి సూచనగా చెప్పాడు పాత నిబంధనలో? పస్కా అనేది బలారాధన. ఓకే, ఆ రోజున అది పస్కా. కొత్త నిబంధనలో బలారాధన. ఓకే, పస్కా దేనికి తీసుకోమని చెప్పారు ప్రభువారు? ఎవరితో చెప్పారు? కాబట్టి మనం పైపైన కొట్టుకుపోతే వాక్యం అర్థం కాదు. చెప్పండి, పస్కా ఎప్పుడు తీసుకోమన్నాడు? అలాగే ఎవరితో చెప్పాడు ఈ మాట? అయ్యా, యేసు ప్రభు వారు కాదు, పాత నిబంధన సంగతి. పస్కా అనేది పాత నిబంధన, కొత్త నిబంధన కాదు. కొత్త నిబంధన అంతా యేసు రక్తము, రొట్టె. అక్కడ లేదు పస్కా అంటే. అక్కడ ఒక నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల కానీ మేకపిల్ల కానీ ఇంటికి ఒకటి తెచ్చుకోమని చెప్పాడు. అయితే ఎందుకు చెప్పాడు? ఎందుకు, ఎవరితో చెప్పాడు చేయమని? ఎవరితో చెప్పాడు? మోషేతో చెప్పాడు. సరే, నేను కూడా 1వ తరగతికి వెళ్ళిపోతా వెనక్కి. అబ్రాము, మోషే. ఇక నా బతుకట్టు అయిపోయింది చివరికి. బేసిక్స్ తెలియకుండా దేవుడిని ఏం కనపరుస్తామండి? ఎక్కాలు రాకుండా లెక్కలు చేయమన్నాడు అంటే వాడు. ఎడిషన్ అంటే ఏంటో తెలీదు, సబ్స్ట్రాక్షన్ అంటే తెలీదు, మల్టిప్లికేషన్ అంటే తెలీదు, డివైడ్ అంటే తెలియదు, పైథాగరస్ సిద్ధాంతం అంటే తెలుసు, పై అంటే ఏంటో తెలియదు. పై అంటే ఏంటంటే పైకి చూస్తున్నారా? పై అంటే పై అది కాదు, దేవుని యొక్క లెక్కల్లో అదొక భాగం. సరే, నేను చెప్పడానికి కాదు అది ఇచ్చింది ఇక్కడికి. మోషేకి దేవుడు పస్కాని ఆచరించాలి, మేము ఈ ఊరిలోంచి, ఈ దేశంలో నుండి మమ్మల్ని పంపించమని అడుగు నువ్వు అని మోషేకి దేవుడు చెప్పినప్పుడు మోషే పోయి ఫరో రాజు దగ్గర అడిగితే నేను పంపను అన్నాడు. అలా ఎన్నిసార్లు జరిగింది? త్వరగా చెప్తే మీరు నాకు వాక్యం బాగా వస్తుంది. మీరు చెప్పలేదనుకో వాళ్ళ దగ్గరే ఆగిపోతా. కాదు, 10 సార్లు మాత్రమే చెప్పాడు. 10 సార్లు ఫరో దగ్గరికి వెళ్ళాడు. మేము వెళ్ళాలి, మా దేవుడిని ఆరాధించుకోవాలి, మేము పస్కాని భుజించాలి అని 10 సార్లు చెప్పాడు. అదే 10 తెగుళ్ళు. వినప్పుడల్లా ఒక తెగులు వచ్చింది. 10 తెగుళ్ళు అయిపోయిన తర్వాత, 10 సార్లు మాట్లాడిన తర్వాత అతన్ని పంపించేస్తాడు.
పంపించినా కూడా తన మనసు కొట్లాడుతూనే ఉంటుంది. మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎర్ర సముద్రం దాటడానికి ప్రయత్నం చేశాడు. ఫరో సైన్యము రథాలతో సహా వాళ్ళు అక్కడ దిగబడిపోయారు సముద్రంలో అని చెప్తా ఉంటాం. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, బేసిక్స్ ఎప్పుడైతే మనకు తెలియదో బైబిల్లో దేవుడు మనతో మాట్లాడి ఆల్ రాకుండా, ఏబిసిలు రాకుండా, మరి అలాగే మనకి టేబుల్స్ రాకుండా మనం ఒకసారిగా బిఏ చదవాలని చూస్తే కుదరదు, రావు. అందుకనే మీరు ఎంతగా ఆలోచన చేసినా బైబిల్లో పేతురుకి అధికారం ఇచ్చాడండి, హైలైట్ చేశాడండి దేవుడు అన్నాడు. మరి పేతురుని హైలైట్ చేస్తే పేతురు రాసిన పత్రికలు ఎన్ని ఉన్నాయి? 2 ఉంటాయి. మరి పౌలు రాసిన పత్రికలు ఎన్ని ఉన్నాయి? 14 ఉన్నాయి. మరి ఇప్పుడు హైలైట్ చేసింది పేతురునా పౌలునా? ఆలోచించి ఇప్పుడు మనం చదువుకునేటువంటి అనేక భాగాలు పౌలు రాసిన మాటలుగా చదువుతున్నామా, లేకపోతే పేతురు రాసిన మాటలు చదువుతామా? ఒక పేతురునే మనం హైలైట్ చేసుకుంటే, ఇప్పుడు ఒక చర్చిలో ఒక సేవకుడు ఉంటాడు, ఇంకో చర్చిలో ఇంకో సేవకుడు. అతనికి ఇచ్చిన తలాంతు చొప్పున అతను నడుస్తాడు, ఇతనికి ఇచ్చిన తలాంతు చొప్పున ఇతను నడుస్తాడు. ఇద్దరిది ఒకటి మ్యాచ్ అవ్వాలని ఏం లేదు. ప్రియులారా, ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఎవరిని పిలిచి ఏ పనికి వాడుకోవాలనుకుంటాడో ఆ పని వాళ్ళకి ఇస్తాడు. దాన్నే కృపావరాలని పౌలు భక్తుడే చెప్పాడు. అందరికీ ఒకటే వరం ఇయ్యలేదు దేవుడు అని కూడా చెప్పాడు. కాబట్టి ఆయనకి అది లేదు, ఈయనకి ఇది జాత కాదు అనబాకండి. ఎందుకంటే వాక్యం తెలియని వాళ్ళు అయితే ఆ మాటలు అంటారు. బైబిల్ ప్రకారము కొంతమందికి జ్ఞానవాక్యం ఇచ్చాడు, కొంతమందికి స్వస్థపరిచేది ఇచ్చాడు, కొంతమందికి దయ్యముల మీద పరిచయం, కొంతమందికి భాషల వరం ఇచ్చాడు. రకరకాల వరాలు బైబిల్లో ఉన్నాయి. కాబట్టి ఏ సేవకుడిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కానీ ఒకవేళ వాక్యానికి విరుద్ధంగా కనుక అతను ఏదైనా చెబుతా ఉన్నప్పుడు మనం ఖండించవచ్చు. నువ్వు చెప్తుంది తప్పు, బైబిల్ ఇలాగుంది, కానీ నీ యొక్క వివరణ ఇది కాదు. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, ఏం ఆసిందంట ఆయనకి? పస్కా. ఎందుకు తినాలి? పస్కా అంటే టేబుల్. ఈ టేబుల్ ఎందుకు తినాలి? మనము ఈ రొట్టె ద్రాక్షరసం ఎందుకు తీసుకోవాలి? ఆయన జ్ఞాపకం చేసుకుంటే చాలా. చచ్చిన వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నావు. 50 ఏళ్ళ కింద చచ్చాడు, మా తాత 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 అండి. ఏం పెడతాడండి? తాత 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 ఏం పెడతాండి? రక్షణ పొందాడా? బాప్తిజం తీసుకున్నాడా? చర్చికి వెళ్ళాడా? చుట్ట తాగాడా? బీడీ తాగాడా? మందు తాగాడా? ఎలా చచ్చిపోయాడు? వాళ్ళని గుర్తు చేసుకోవాలా? రక్షణ పొందకుండా చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకుంటే వాళ్ళు ఏమై ఉన్నారో బైబిల్ చెప్తా ఉంది. వాళ్ళు సాతాను తోతలవుతారు. తరచూ రక్షణ లేనటువంటి మీ నాన్నో, మీ అమ్మో, మీ తాత ఎవరైనా కనపడుతున్నారు నీకు అని కనుక ఎవరైనా చెబితే వాళ్ళకి దయ్యం పట్టింది అని అర్థం. ఎప్పుడు కూడా బైబిల్లో ఎక్కడా కూడా వాళ్ళ పితరుల గురించి మేమండి వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నాము మేము అని కొత్త నిబంధనలో ఎవరు రాయలే. దేవుని యొక్క ప్రేమలో ఈ పస్కాని అప్పుడు ఎందుకు భుజించమని చెప్పాడు అని అంటే, వాళ్ళు ఫరో ఐగుప్తు దేశంలో నుండి విజయముతో బయటకు వస్తూ ఉన్నారు. ఒక్క పిల్లడం తెచ్చిపోయాడు ఇళ్లలో. ఇజ్రాయెల్లో ఒక పిల్లడం తెచ్చాడా? చనిపోయాడు. వాళ్ళ యొక్క ఐగుప్తు దేశంలో ఎవరోడు? వాడికి 40 ఏళ్ళు వచ్చినా వాడు ప్రథమ కుమారుడైతే వాడు చచ్చిపోయాడు. పుట్టిన బిడ్డ అయినా సరే చచ్చిపోయాడు. అంటే అక్కడ రాయబడుతుంది ఏంటో తెలుసా? ఫరో దేశంలో ఉన్న ఇళ్లల్లోనేమో ఏడుపులతో వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఇశ్రాయేలీలు సంతోషముతో బయలువెడలిరి అన్నాడు. ఉత్సాహంతో బయలువెడలినటువంటి వీళ్ళకి, లేక దేవుని ప్రేమించకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఎవరిది విజయం? ఇప్పుడు ఇశ్రాయేలుది విజయం. ఇశ్రాయేలు విజయానికి గుర్తుగా డేట్తో సహా ఫిక్స్ చేసి ఎవ్రీ అబీబు నెల అంటే ఫస్ట్ మంత్ 14th 14వ తేదీన మీరు ఈ పస్కా భుజించాలని ఒక ఆజ్ఞ జారీ చేశాడు ప్రభువారు. దేనికి సూచనది? విడుదలకు సూచన, విజయానికి సూచన. మరి ఇప్పుడు నువ్వు బల్లారాధన తీసుకుంటున్నావు, ఓకే, ఏం విజయం అని చేస్తున్నావు? బాప్తిజం తీసుకున్నారనే అదొక విజయం అనే, ఓకే.
మంచిది. మరి ఇంకా నువ్వు బాప్తిజం తీసుకొని ఒక 4-5 ఏళ్ళు అయింది. ఇప్పుడు మా చెల్లినో లేదా మా అక్కనో మా అన్ననో మా బావనో మా వదిన్నో మా మామయ్యనో మా బాబాయ్నో నేను ప్రభు దగ్గరికి నడిపించాను. ఒక విజయం. అయ్యా 4-5 ఏళ్ల క్రితం భుజించిన నన్ను ఈ రోజున మా ఇంట్లో వాళ్ళు ఫలానా వాళ్ళు భుజించడానికి మీ సన్నిధికి వచ్చారు. మాకు విజయమునిచ్చినందుకు నీకు స్తోత్రములని చెప్పి ఏమన్నా తీసుకోగలిగిన శక్తి నీ దగ్గర ఉందా? మాస్టర్ గారు పెట్టారు బలారాధన, ఇంట్లో 4 ఉన్నాం, నేను ఒక్కదాన్నే రక్షణ పొందాను, నేను ఒక్కదాన్నే వచ్చి తీసుకుంటా. ఎన్నేళ్ళైంది? విజయాలే నీలో. దేవుడితో సంబంధం కలిగి ఉన్న తర్వాత పొందిన ప్రతి విజయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించే రోజే ఆదివారం. ప్రభువుకి ఘనత. కీర్తన వాడు గిలక తప్పిడి కొట్టండి అని చెప్పేసి పాత నిబంధనలో కీర్తనలో ఉంటుంది. అది ఈ రోజున మనం అంటే ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నాం, కానీ గిలక తప్పిడి కొట్టేవాళ్ళు ఆ రోజుల్లో. ఏది యేసు ప్రభు వారు లేకుండా ఉన్న రోజుల్లో పాత నిబంధనలో ఉంది గిలక తప్పిడ అని. ప్రియులరా, ఇవన్నీ ఎందుకు రాశారు? మనకు బుద్ధి రావడానికి రాశారు. ఇప్పుడు నువ్వు ప్రశ్న వేసుకో, ఈ రక్తమును తీసుకుంటే నేనేమైనా విజయాన్ని పొంది ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పే స్థితిలో ఉన్నానా? రొటీన్గా ఇశ్రాయేలు ప్రజలకు 12 గోత్రాల వారికి ఆచార ప్రకారం చేస్తారు వాళ్ళు. అందుకనే ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వారిని మనం అనుసరించాం, వాళ్ళ పద్ధతులు అనుసరించాం. ఎందుకంటే వాళ్ళు పాత నిబంధన ఫాలోయర్స్, మనము నూతన నిబంధన ఫాలోయర్స్. దానికి దీనికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది, చాలా దూరం ఉందన్నమాట. కాబట్టి దేవుడు ఎందుకు తీసుకోమన్నాడు అక్కడ మోషేతో అని ఆలోచన చేస్తే, విజయ సూచకంగా మీరు యొక్క పస్కాని ఇంటికి ఒక గొర్రె పిల్ల తెచ్చుకోవాలి అంటే అర్థమవుతుందండి. ఆ మాంసం అందరు తింటారా? ఒకళ్ళ మొత్తం. మరి మన ఇళ్ళల్లో పాత నిబంధనకు సూచనగా ఇది ఉంది అని కనుక నువ్వు చెప్పుకోగలగాలి అని అంటే ఎవరితో చెప్పగలగాలి అంటే, నా ఇంటిల్లిపాది యొక్క బలారాధన పాల్గొంటుంది. ఇంటికి ఒక గొర్రె పిల్ల అందరూ కలిసి తినాలి. అది తెల్లారేటప్పటికి ఉండకూడదు, పారేసేయాలి మిగిలిందంతా. ప్రియులరా, అందుకనే మిగిలిపోయినటువంటి ఆహారం ఒక 20 మందో 30 మందో ఉంటారు సంఘంలో అనుకుందాం మినిమంగా, లేదా ఒక 50 మంది ఉన్నారనుకుందాం. పాత్రలు ఒక బాక్స్లోకి వచ్చేసరికి 40 ఉంటాయి, అది ఒక ట్రేలో. ప్రియులరా, 40 కన్నా ఎక్కువ మంది ఉన్నారు. మరి ఎంతమంది ఉన్నారో తెలియదు, ఎంతమంది తీసుకుంటారో తెలియదు. చిన్న సంఘం అయితే అడగచ్చు ఇంతమంది అని చెప్పేసి అంతమందికి పోసుకోవచ్చు రైలు. మరి పెద్ద సంఘాలకి కుదరదు. ఇప్పుడు పాత్రలన్నీ కూడా మిగిలిపోతాయి. ఏది? ద్రాక్షారసంతో నింపబడింది పాత్ర. మరి ఇది ఎవరు తీసుకోవాలి? మళ్ళా బలారాధన తీసుకున్నటువంటి వాళ్ళే మళ్ళా చివరిలో దాన్ని తీసుకుంటారు. దాంట్లో ముఖ్యంగా చర్చిలో పెద్దవాళ్ళైన వాళ్ళు తీసుకుంటారు ముందుగా. చిన్నవాళ్ళకి తొందరగా ఇవ్వకుండా పెద్దవాళ్ళకి, లేదు తలా ఒకటి ఇచ్చుకుంటూ పోతారు. అయితే ఎందుకు అది తీసుకోవాలి? అది తీసుకునేటప్పుడు అంటే రెండవ పాత్ర నువ్వు చేతబట్టుకున్నప్పుడు ఏమైనా ప్రార్థన ఉందా నీకు? ప్రార్థన లేకుండానే అయిపోయింది మిగిలిపోయింది కాబట్టి తీసుకో. మొదటిదైతే ప్రార్థన చేసి తీసుకున్నావు, మంచిది. మరి రెండోది ఎందుకు ప్రార్థన చేసి తీసుకో? ఆలోచించేయండి. ఏదో వచ్చాము వెళ్ళామంటే కాదు, అర్థం కావాలి. రెండోది ఎందుకు ప్రార్థన చేసుకొని తీసుకోరు? రెండోది ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా మా నాన్నకి రక్షణ లేదు, ఆయన తాగాల్సింది. మా తమ్ముడికి లేదు రక్షణ, అతను తాగాల్సింది. మా అమ్మకి లేదు రక్షణ, ఆమె తాగాల్సింది. ప్రభువా నేను తాగుతున్నాను. అయ్యా ఇక నుంచి నేను కాదు తాగాల్సింది, మా అక్క తాగాలి, మా అన్న తాగాలి, మా అమ్మ తాగాలి అని ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? ఏనాడన్నా బలారాధన తీసుకున్నప్పుడు రెండవ పాత్రను నువ్వు తీసుకున్నప్పుడు ఇది ఎందుకు తీసుకున్నాను? మిగిలిపోయింది కాబట్టి పాస్టర్ గారు ఇచ్చారంటావా? ఆ మిగిలింది నీ కుటుంబంలోని వారి కోసం. నీ కుటుంబంలో వాళ్ళు రక్షణ పొందుంటే వాళ్ళంతా వచ్చి ఉంటే అక్కడ మిగిలిన ఒక 6 అయితే మీ ఇంట్లో వాళ్ళు ఇంకా 3 ఉంటే ఆ 3 కోసం ఆగింది. లేదా ఇంకా ఇంట్లో వాళ్ళు ఒక రక్షణ పొందకపోతే వాళ్ళ కోసం ఆగింది. ఒక ఆలోచన లేకుండా పాస్టర్ గారు ఇచ్చారు నేను తింటున్నాను. మరి మొదటిది ప్రార్థన చేసుకొని తీసుకున్నావు అయ్యారు, మరి మొదటి దానికైతే ప్రార్థన చేసుకొని తీసుకున్నావు, మరి రెండోది తీసుకోబోయేటప్పుడు ఎలాంటి ప్రార్థన చేయాలని ఎప్పుడన్నా అడిగావా? నీకు వచ్చింది అసలు ఆలోచన? దాన్ని ఆశ అంటారు.
దాన్ని ఆశ అంటారు. పిల్లరా, ఆలోచన చేయవలసిందిగా కోరుతాం. విజయానికి సూచంగా అక్కడ పస్కాని పూజిస్తాం, చేయమన్నాడు దేవుడు. మరి ఇక్కడ మనం ఎందుకు చేస్తున్నాం? ఏ విజయం పొందావని? బాప్తిజం తీసుకోగానే విజయం ఏమొచ్చింది నీకు అంటే మారు మనసు వచ్చిందా? నిజంగా బాప్తిజం తీసుకున్న వాళ్ళంతా మారు మనసు పొందారండి? అవుతుంది, అబద్ధం. బళ్ళో చేరిన వాళ్ళంతా పాస్ అవుతారా? అవుతుంది, అబద్ధం. ఏమండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకల్లా ఉద్యోగాలు వస్తాయా? అవుతుంది. మా చర్చిలో ఒక అమ్మాయి ఉండే, దాదాపు 17-27 రాసింది. ఉచితం కదా వాళ్ళకి, హాల్ టికెట్ ఫీజు కూడా ఉండవు వాళ్ళకి. ఏమండి, అలాగే బస్సు కూడా, లేకపోతే ట్రైన్ కూడా వాళ్ళకి ఫ్రీ. హాల్ టికెట్ చూపిస్తే పంపించేస్తారు. ఫ్రీలరా, దాదాపు 22-21 రాసింది ఆ పిల్ల. ఒక్క పోస్ట్ రాలా. నన్ను వచ్చి అడిగింది, మాస్టర్ గారు ఇంతగా ప్రార్థన చేస్తున్నావు, నాకు ఎందుకు పోస్ట్ రాలేదు అని అడిగింది. నీ తప్పులన్నీ సరి చేసుకున్నావా అని అడిగాను. ఇక దాంతో వాళ్ళ ఆయనకి కోపం వచ్చింది. మా ఆవిడ ఏం తప్పు చేసింది, ఊరక మమ్మల్ని అంటారు అని అన్నాడు. నేను ఎందుకు అంటాను రా బాబు, అమ్మాయి ఏం తప్పు చేసినా కూడా నాకు తెలియదు. ఒకవేళ ఏదైనా ఉంటే దాన్ని సరి చేసుకోమను, అప్పుడు దేవుడు కరుణిస్తాడు. అతిక్రమణలు చేయవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకున్నవాడు కనికరం పొందుతాడు. కనికరం కావాలి, దేవుడు కనికరం కావాలి. నీ దగ్గర ఉన్న టాలెంట్ సరిపోవట్లేదు, ఉద్యోగం రావడానికి కావాల్సినటువంటి టాలెంట్ లేదు నీ దగ్గర అంటే నీకు ఏదో 35-40. మొన్న మా చుట్టం ఒక అమ్మాయి రజనీ అని ఈ డిఎస్సి రాసింది. ఎప్పుడు నన్ను ప్రార్థన చేయమని నేను ఒకటే చెప్పాను, నీ ఆ ప్రార్థన కన్నా నువ్వు దేవుడి మీద ఎక్కువ విశ్వాసం ఉంచి డైలీ నువ్వు కనీసం పావు గంట సేపు ప్రార్థన చేయి తల్లి అని చెప్పి ఎప్పుడు సంవత్సరం క్రితం చెప్పాను. కానీ ప్రార్థన లేదు. ఆ పిల్లకి పెళ్ళయింది, 2 పిల్లలు, ఇంకేముంది ప్రార్థన లేదు. 35 మార్క్స్ వచ్చాయంట. 35 మార్క్స్ వస్తే నీకు ఎందుకు ఇస్తాడు పోస్ట్? పాస్ అయ్యావు, క్వాలిఫైడ్ అంతే. క్వాలిఫై అయినంత మాత్రాన గొప్పలు చెప్పుకోకు. జాబ్ వచ్చిన తర్వాత గొప్పలు చెప్పాలి, ప్రమోషన్ వచ్చినప్పుడు ఇంకా గొప్పలు చెప్పాలి. అంతేగాని వీళ్ళరా, మన జీవితంలో ప్రభువులోకి వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉన్నప్పుడు బైబిల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటి, దేని గురించి చెప్తున్నారు అనేది నీకు రావాలి. పస్కా ఎందుకు తినాలి? విజయ సూచికం. మరి ఇప్పుడు ప్రభు ఇచ్చినటువంటి బల్లారాధన ఎందుకు తినాలి? ప్రభు ఇచ్చింది ఒకేసారి ఇచ్చారు, ఇదే, ఇంకెప్పుడు ఇవ్వలేదు ఆయన. ఈ 33 సంవత్సరాల్లో కొత్త నిబంధనకు సంబంధించిన సూచనలు ఏం కనపడవు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. లాస్ట్ ఇదే, బిగినింగ్ ఇది. ఒకటేసారి ఇచ్చాడు ఆయన, ఇంకా లేదు బైబిల్లో. అందుకని మరలా నేను తిరిగి వచ్చినంత వరకు ద్రాక్షారసం తాగను అని చెప్పారు. నేను తాగను ఇంకా అని చెప్పాడు. ఇది లాస్ట్ అనమాట, ఇక చనిపోతానని ఆయనకి తెలుసు. అయితే మనము ఇప్పుడు దాన్ని ఎందుకు తీసుకోవాలి? ఇది నా రక్తము, ఇది నా శరీరము అని చెప్పి ఇచ్చాడు కదా. శరీరాన్ని, రక్తాన్ని మనం ఎందుకు తీసుకోవాలి? ఏ ఆశతో నువ్వు తీసుకుంటున్నావు అసలు బల్లారాధన? ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? బాప్తిజం తీసుకున్నావు కాబట్టి తీసుకుంటున్నావా? లేదా మారు మనసు పొందాను, మా కుటుంబంలోని వారు పలానా వారు పోయిన 4 ఏళ్ల నుంచి మారారు, ఇప్పుడు చాలా విజయం ఇచ్చాడు నా కుటుంబంలో, ఉద్యోగంలో, చదువులో, మా గృహంలో. ఆ లోను రాదని అనుకున్నాము, లోన్ వచ్చింది మాకు, మేమేమి లంచాలు ఇవ్వకుండా వచ్చింది. ఇలాంటివి చెప్పుకోవడం అభివృద్ధికి సూచన. మరి బల్లారాధన తీసుకుంటే ఇది జరిగిందండి నాకు అని ఏమైనా చెప్తున్నావా సంఘంలో? ఈ బల్లారాధన నేను ఈరోజు తీసుకోవడానికి పోయిన నెల నుంచి ఈ నెల వరకు ఈ విజయాలు నాకు దేవుడు దయచేశాడు అని ఏమైనా చెప్పి తీసుకున్న వాళ్ళు ఉన్నారా? అడుగుతున్నారా? ఇవ్వండి ఇవ్వండి, త్వరగా టైం అయిపోతా ఉంది, వెళ్ళిపోవాలి, ఇదే. అలా కాదు, అలా కాదు. అందుకనే రాత్రికాలం ఇస్తే గొడవ ఉండదు. అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి, చచ్చినట్టుగా కూర్చుంటారు. 10 గంటలకో 11 గంటల దాకా కూడా కూర్చోవచ్చు. పగలు వచ్చేసరికి ఏమవుతుందంటే పనులు, సీరియల్స్, చాలా ఫోన్లు వస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని ప్రేమించుకున్నారా, కొత్త నిబంధనలో నీకు ఈ బల్లారాధన తీసుకోవాలనే ఆశ ఉండి తీసుకుంటున్నావా, లేక ఆచారంగా తీసుకుంటున్నావా? చాలామంది ఆచారంగా తీసుకుంటారు, ఆశతో కాదు. ఆశ రావాలి అని అంటే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసినట్టు నువ్వు చేయాలి ప్రార్థన.
బలారాధన ముందు చేయాల్సిన ప్రార్థన అది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. శరీరధారి అయి ఉన్న దినములలో ఎలాగంట? మహారోదనంతోను కన్నీళ్లతోను ఎవరాయన? యేసు ప్రభు. మరి నీవు ఈ లోకమరణం ఉంటుంది అందరికీ తెలుసు, యేసు ప్రభు వారే చనిపోయారు. మరి లోకమరణం ఉంటుందని తెలుసు, కానీ అక్కడ అడుగుతుంది ఏంటి? మరణము నుండి తప్పించగలిగిన వారికి. ఏ మరణం అది? అది ఇక నువ్వు నేను కలుచుకుంటే మనకే అయిపోద్ది వాక్యం, వాళ్ళకి ఎవరికి రాదు. చాలా చోట్ల ఇదే జరుగుతాయండి. ఎందుకంటే ఒక్క సబ్జెక్టుకి ఆన్సర్స్ రావు సరిగా. ఆత్మ లేనటువంటి పిల్లలు అన్నమాట. దేవుళ్ళో ఉన్నామని చెప్తారు కానీ సబ్జెక్టు తెలియకుండా ఉన్న పిల్లలు చాలామంది కనపడతాం. కాబట్టి యేసు ప్రభు వారు చేసినట్టుగా ఆ రెండో మరణానికి నేను గురి కాకుండా ఉండున్నట్లుగా ఈ ఆహారమును నేను భుజించుచున్నాను ప్రభు అని నీవు కన్నీళ్లతోనూ రోదనతోనూ ఏమంటే దేవుని బతిమలాడుకోవటం చేస్తేనే తప్ప రొటీన్గా నువ్వు తీసుకోక అని సరదాగా ఏమైనా పంచుకొని ఉంటే మాత్రం దెబ్బ కొడతాడు దేవుడు, మామూలు కొట్టడు. అది యేసుక్రీస్తు వారి రక్తం. ఏమనుకుంటున్నావు నువ్వు? భూ సంబంధంగా ఎవడో తయారు చేసిన ద్రాక్షరసమే కావచ్చు, కానీ అది యేసు ప్రభు రక్తంగా మార్చబడింది. మోషే చేతిలో ఉన్న కర్ర అంతకుముందు దాకా గొర్రెల్ని దోలిన కర్రది. కొత్త కర్ర ఏమి ఇవ్వలా ఆయనకి, గుర్తుపెట్టుకో. కొత్త కర్ర ఇచ్చిన ఆయన ఈ కర్ర తీసుకో, నా దగ్గర కర్ర అని ఇవ్వలా. నీ చేతిలో ఏముందని అడిగాడు, కర్ర అన్నాడు. కింద పడే అన్నాడు, అదే కర్ర. స్టిక్లో నో చేంజ్, కానీ పవర్ ఈజ్ గ్రేట్. దేవుని యొక్క శక్తి గొప్పది. దేంట్లోకి వచ్చింది? కర్రలోకి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క పవరు ఎందులోకి వస్తూ ఉంది? నువ్వు తీసుకోబోతున్నటువంటి రొట్టెలోను ద్రాక్షరసంలోనూ వస్తూ ఉంది ఆ పవర్. అయోగ్యంగా నువ్వు భుజించి, సరదాగా భుజించి, లెక్క లేకుండా భుజించి, ఏమండి పశ్చాత్తాపం లేకుండా భుజించి, ఈ ఎందుకు తీసుకోవాలో తెలియకుండా భుజించి నువ్వు ఎన్ని సంవత్సరాలుగా నడుస్తూ ఉన్నావో నాకైతే తెలియదు. మన పాపము మన శాపము యేసు సిలువలో మ్రోసెను, కిలువలో సాతాను సైన్యం కూల్చివే. నీ ఇంట్లో ఉన్న సాతాను కూల్చబడిందా? యుద్ధం యెహోవాది. మరి యెహోవా యొక్క రక్తం తీసుకొని, ప్రభు యొక్క రక్తం తీసుకొని నువ్వు ఇంటికి వెళ్తుంటే ఏమైనా నీలో బలం కలిగిందా? నీ ఇంట్లో ఉన్నటువంటి సాతాను శక్తులను జయించగలిగావా? యేసు ప్రభు వారు సిలువలో మన పాపములు మన శాపములను ఏమండి జయించిన దేవుడు, కొట్టివేసిన దేవుడు. పవర్ ఆఫ్ గాడ్ అంటావు, పవర్ ఆఫ్ బ్రెడ్ అంటావు, పవర్ ఆఫ్ బ్లడ్ అంటావు. ఏదో పవర్ చూపించవే ఇంట్లో, నీ కాలేజీలో, నువ్వు వెళ్తున్న బస్సులో, ఆటోలో. గాడ్స్ పవర్ అని ఎందుకు అనలేకపోతున్నావు? చర్చిలో మాత్రమే గంతులేస్తావా, కేకలేస్తావా? ఒక అమ్మాయిని నేను ఇలాగే చెప్పమ్మానంటే మైకొద్దులయ్య గారు అంటారు. మైకులు చెబితేనంట వాళ్ళందరూ వింటారంట. వాళ్ళంతా ఏమో హిందూ అంట, రక్షణ పొందిందంట. మిగతా వాళ్ళు వింటే నన్ను ఏమన్నా అంటారు అయ్యగారు అంటారు అని. అయ్యగారు నువ్వు అసలు రక్షణ ఎందుకు పోయావు? రక్షణ పొందడమే తప్పు. ఎందుకంటే మళ్ళా నువ్వు తిరిగిపోతావు అటువైపే, వాళ్ళ వైపే తిరుగుతావు. ఎందుకంటే వాళ్ళ మాట నువ్వు కాదనలేవు. ఏదో పాస్టర్ గారనో తెలిసిన వాళ్ళనో నీ ఇంటి పక్కన వాళ్ళనో పక్కన వాళ్ళు చెప్పారనో ఏమండి సంధ్య కాస్త ఎస్తేర్ అవుద్ది, కానీ ఎస్తేర్ని పెళ్లి కార్డులో రాయదు. కనీసం ఎలియాస్ ఎస్తేర్ అని కూడా రాయదు. సుబ్బలక్ష్మి, మహాలక్ష్మి, వెంకటలక్ష్మి, ఆ లక్ష్మి ఈ లక్ష్మి కనపడతాయి అక్కడ. అమ్మ నీ పేరు ఎస్తేర్ కదా, మాకందరికీ చర్చిలో ఎస్తేర్ అని తెలుసు, నీ పేరు ధనలక్ష్మి అన్నాడంట ఒక పాస్టర్ గారు. నా పేరు అసలు పేరు ఇదే గారు, ఏదో చర్చిలో పాస్టర్ గారు పెట్టారు అంతే. చర్చి వరకే తెలిసిన వాళ్ళే, అందరూ పిలవరు. అందరి ధనా, మా ఆయన కూడా ధనా అనిపిస్తాడు. ధనాధన్ ధననిధంతో వచ్చేసిందంటే ఇంటికి. ధనలక్ష్మి అంటే ఏంటి? ఆమె ఎన్ని కేజీలు ఉంటుందో అన్ని కేజీలు బంగారం ఇంటికి వస్తుందంటే ఎక్కడ వస్తుంది? రాదు.
యేసు ప్రభువుని తీసుకెళ్ళకపోతే ఒబేదేదేము ఇంటిలో ఏముందండి? విగ్రహాలు ఉన్నాయా? ఒబేదేదేము అనే పేరు ఎప్పుడన్నా విన్నారా మీరు? వెళ్ళదమ్మా. ఒబేదేదేము మీరు సండే స్కూల్ పిల్లలకు చెప్పేటప్పుడు కూడా చెబుతారు. ఒబేదేదేము ఇంటికి ఏం వెళ్ళింది? మందసంలో ఏమున్నాయి? దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి. మరి నువ్వు ఇప్పుడు బైబిల్ తీసుకెళ్తున్నావుగా ఇంటికి, ఆ బైబిల్లో లేవు ఆజ్ఞలు? మందసంలో ఆజ్ఞలను పెట్టి దాన్ని తీసుకెళ్ళి ఒబేదేదేము ఇంట్లో 3 నెలలు ఉంటే ఒబేదేదేము ఇంటిని ఆశీర్వదించిన దేవుడు నీ ఇంట్లోకి బైబిల్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది, ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నావు? అంటే ఇది దేవుడు వాక్యం కాదా? అది మాత్రమే వాక్యమా? వాళ్ళిల్లు మాత్రమే ఆశీర్వాదమా? మన ఇంటికి ఆశీర్వాదం రాదా? పుస్తకాలు కొనుక్కోవచ్చు కానీ జ్ఞానం కొనలేము, మంచం కొనుక్కోవచ్చు కానీ నిద్ర కొనలేము, డబ్బులు ఉండొచ్చు కానీ ఆహారం కొనుక్కోవచ్చు కానీ అది తినటానికి నీకు కావలసిన ఆరోగ్యం లేదు కదా. షుగర్ పేషెంట్ వచ్చి రసగుల్లాలు అయ్యి గారు తినండి అంటే తింటాను నేను. వద్దులే తల్లి, నన్ను ఇంటికి కూడా పంపించేటట్లు లేవులే అంటాం. ఉండొచ్చు, రోగాలు లేవు. బీపీలు ఉన్నవాళ్ళు ఉన్నారు, థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఉన్నారు, షుగర్ ఉన్నవాళ్ళు ఉన్నారు, ఏమంటే హార్ట్ అటాక్ ఉన్నవాళ్ళు ఉన్నారు, స్టంట్ వేసిన వాళ్ళు ఉన్నారు, నడవలేని మోకాళ్ళ నొప్పుల వాళ్ళు ఉన్నారు, కడుపు నొప్పుల వాళ్ళు ఉన్నారు, మెడ నొప్పుల వాళ్ళు ఉన్నారు. మొన్న యేసుదాస్ గారికి చర్చికి వెళ్తే ఒక్కళ్ళు మా అబ్బాయి రక్షణ కోసం ప్రార్థన చేయమని ఒక్కడు అడగల. కాళ్ళ నొప్పి అయ్యా, ఎంత వయసు ఉంటాయి అయ్యా? 70 ఏళ్ళు వచ్చే కాళ్ళ నొప్పులు ఉండవా? నువ్వేదో 30 ఏళ్ళ అమ్మవయ్యవా కాళ్ళ నొప్పులు వచ్చాయి? 70 ఏళ్ళు వచ్చి కాళ్ళ నొప్పులు పోలేదు, మెడ నొప్పి పోలేదు. ఇదే ప్రార్థనలా? అరే నా కొడుకు రక్షణ లేదు, మా ఆయనకు రక్షణ లేదయ్యా, మా వాళ్ళు రక్షణ పొందినకు సహాయం చేయండి, మేమంతా కలిసి ప్రార్థన చేస్తున్నట్టు సహాయం చేయమని అడగట్లేదు ఎవరు. చాలా చోట్లకి వెళ్తాను, ఎక్కడ కూడా మా కుటుంబంలో వాళ్ళకి రక్షణ లేదు, పలానా అబ్బాయి అని కాగితం రాసిచ్చాయా, ఇది మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఎవ్వరు నాకు చెప్పట్లా. రక్షణ లేనటువంటి సాక్ష్యములు దేవుడికి ఇష్టం ఉండవు. తెలుసుకోకుండా దేన్ని తీసుకున్నా అది మనకి అయోగ్యమే అవుతుంది. ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు అక్కడ నాకు టెలవీవ్లో మరి చక్కగా రెస్టారెంట్కి తీసుకెళ్ళారు. అసలు ఎట్లా ఉందంటే బేకర్స్ వన్ బ్రెడ్ ఎలాగ ఉంటుందో అలాగ చక్కగా పెట్టాడు, చక్కగా కట్ చేసి కూడా ఉన్నాయి. అలా ఒక ఫోర్కును ఒక కత్తి ఇచ్చాడు, మరి అలాగే ఒక సాస్ ఏదో ఇచ్చాడు, ఒక డబ్బా ఇచ్చంట దాని మీద వేసుకోనంట తినాలంటది. సరే నాకు తెలియదు కదా, మేము అప్పుడే విమానం దిగేసాము, బాగా ఆకలిస్తూ ఉంది. సరే అని చెప్పి రెస్టారెంట్కి తీసుకెళ్ళారు కాబట్టి అక్కడ తిందాము, ఎందుకంటే మా బస్సు రావాలి, దానికోసం అని వెయిట్ చేస్తాం. ఓకే, ఈ లోపు రెస్టారెంట్ మంచిది, ప్యాకేజ్ అది మొత్తం. సరే పోయి తిందామని చెప్పేసి నోట పెట్టుకుంటే ఇంకొక ఆయన ప్రసాదరావు గారు అన్నాడు, ప్రభాకర్ ఏందో తింటున్నాం అన్నాడు. బాగుంది కదా సార్, మంచి బ్రెడ్ ఎలాగ ఉంటుంది అలాగే ఉంది, కానీ మాంసం ఏంటంటే దేవుని ప్రేమిస్తున్న